నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో కనీస మద్దతు ధర ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినటువంటి ఈ సందర్భంలో దేశంలో అనేక రాజకీయ పార్టీలు రైతులకు మద్దతుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ను కూడా చేపట్టడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి అని ప్రభుత్వం చెబుతుంటే, ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న పార్టీలు ఇది రైతులకు పూర్తిగా నష్టాన్ని కలిగించే విధంగా చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కనీస మద్దతు ధరల విషయంలో ఆ కోణంలో రైతులకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు, ఈ బంద్లో పాల్గొంటున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ బంద్కు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే, ఈ చట్టాల వలన రైతులకు మద్దతు ధర అనేది అందకుండా పోతుంది. ఈ మద్దతు ధర అందకుండా పోయినట్లయితే రైతులు చాలా నష్టపోతారు దీర్ఘకాలికంగా అని చెప్పేసి ఈ పార్టీలన్నీ చెబుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అసలు మద్దతు ధర అంటే ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. స్వాతంత్ర్యానంతరం భారత్ ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఆహార ధాన్యాల కొరత ఒకటి. ఒక పక్క దేశ విభజన వలన 60% గోధుమ పండేటువంటి ప్రాంతము పాకిస్తాన్కి కోల్పోవడం జరిగింది. 40% వరి పండేటువంటి ప్రాంతాన్ని కూడా మన భారతదేశం కోల్పోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆహార ధాన్యాల కొరత చాలా తీవ్రంగా భారతదేశాన్ని వేధించింది. దీన్నే పరిస్థితిని ఆనాటి విశ్లేషకులు షిప్ టు మౌత్ అని పిలిచేవారు. సో మొత్తం దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఆహార ధాన్యాల కొరత ఉందో, ఆహార ధాన్యాల దిగుమతులపై మనం ఆధారపడాల్సి వచ్చింది. ఈ సమయంలో అమెరికా పబ్లిక్ లా చట్టము 480, దీన్ని PL 480 యాక్ట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో అమెరికా ఏం చేసింది అంటే, మన దేశానికి గోధుమలు అదేవిధంగా పాలపిండి ఈ PL 480 చట్టం కింద సరఫరా చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి అని ప్రభుత్వం అనేకమైన చర్యలు చేపట్టింది. ఆహార భద్రత కోసం భారత ప్రభుత్వం చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంతో పాటు మద్దతు ధరల విధానాన్ని అవలంబించాలి అని ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ధాన్యాన్ని సేకరించి నిల్వ చేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, రేషన్ షాపులు ఏర్పాటు చేయడం, అక్రమ నిల్వలను, అధిక ధరలను నియంత్రించడము, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం తీసుకున్న ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వచ్చిందే కనీస మద్దతు ధర. స్వాతంత్రానికి పూర్వం వ్యవసాయ ధరలను బ్రిటిష్ ప్రభుత్వం ఏనాడు నిర్ణయించలేదు. దానివలన వర్తకులు కానీ, భూస్వాములు కానీ, దళారులు కానీ వీళ్ళందరూ కూడా చాలా అతి తక్కువ ధరకి రైతుల నుంచి కొనుగోలు చేసి రైతులను విపరీతంగా దోచుకోవడం జరిగేది. ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి హామీ కానీ, ఎలాంటి మద్దతు ధర కానీ ఏమీ రైతులకు అందేవి కాదు. సో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం వలన వర్తకులు ఇష్టారాజ్యంగా
పంట పండేటువంటి సమయానికి ధరలను విపరీతంగా తగ్గించి అందిని కాడకు దోచుకునేటువంటి పరిస్థితి బ్రిటిష్ కాలంలో ఉండేది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ మద్దతు ధరల విధానాన్ని మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి దేశం ఏది అంటే అమెరికా. అమెరికాలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం జోక్యం చేసుకుని మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటి ఒక విధానాన్ని అమెరికాలో తీసుకొచ్చింది. సో అలాంటి విధానాన్నే భారతదేశానికి కూడా ఉండాలి అని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తలు సూచించారు. స్వాతంత్ర్యానంతరం వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, ధరలను నియంత్రించడానికి, ఆహార భద్రతను సాధించడానికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనే విధానం ఉండాలి అని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తలు సూచించారు. ముఖ్యంగా 1948లో కృష్ణమాచారి అధ్యక్షతన ఏర్పాటైనటువంటి కమిటీ ఆహార ధాన్యాల ధరల విధాన కమిషన్. గతంలో కూడా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆహార ధాన్యాల ధరల విధాన కమిషన్ను ఎవరి అధ్యక్షతన 1948లో ఏర్పాటు చేశారు అని గ్రూప్ 2లో అడగడం జరిగింది. కృష్ణమాచారి కమిటీ. సో ఈ కమిటీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు ధరలను నిర్ణయించాలి అని మొదటిగా సిఫార్సు చేసినటువంటి కమిటీ ఇండియాలో ఏది అంటే కృష్ణమాచారి కమిటీ. అంటే ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు అంటే రైతులు పండించేటువంటి ఏదైతే పంటలు ఉంటాయో వాటికి ధరలను నిర్ణయించే అధికారము ప్రభుత్వానికి ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా సిఫార్సు చేసింది. అంటే మద్దతు ధరల విధానాన్ని మొదటిసారిగా సిఫార్సు చేసినటువంటి కమిషన్ కృష్ణమాచారి కమిషన్. ఇక 1957లో ఆహార ధాన్యాల ధరల విధాన కమిటీ అని మరొక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఆహార ధాన్యాల ధరల విధాన కమిటీ. దీనికి అశోక్ మెహతా అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్పింది అంటే అశోక్ మెహతా కమిటీ 1957లో రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం గ్యారంటీ ధరలను ప్రకటించాలని సిఫార్సు చేస్తుంది. సో ఇది కూడా మద్దతు ధర లాంటిది. ప్రభుత్వం గ్యారంటీ ధరలు అంటే ప్రభుత్వమే రైతులను ప్రోత్సహించడం కోసం మద్దతు ధరలను ప్రకటించాలనేటువంటి అర్థంతో గ్యారంటీ ధరలను ప్రకటించాలి అని చెప్పేసి అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. 1959లో ఫోర్డ్ ఫౌండేషన్ స్థిరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తికి నాట్లు వేసే సమయంలోనే ప్రభుత్వం పంటకు గ్యారంటీ ధరను ప్రకటించి ప్రభుత్వమే ధాన్యాలను సేకరించాలి అని సిఫార్సు చేసింది. వెరీ వెరీ మోస్ట్ ఐఎంపీ. ఫోర్డ్ ఫౌండేషన్ ఏం చెప్పింది? రైతు నాట్లు వేసేటువంటి సమయంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వరి పంట వేద్దాం అనుకుంటున్నాడు రైతు. సో వరి పంట వేద్దాం అనుకుంటున్నప్పుడు నాట్లు వేసే సమయంలోనే అంటే ఆ పంట స్టార్ట్ అయ్యేటువంటి సమయంలోనే రైతుకి బస్తాకు అదే క్వింటాళ్లకు ఒక 1000 రూపాయలు ధర గ్యారంటీ ధర ఉండాలి అని చెప్పేసి, గ్యారంటీ ధర ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వమే ముందుగా ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? పంట వేసేసిన తర్వాత కోత కోసే సమయంలో కదా. యాక్చువల్గా నాట్లు వేసే సమయంలోనే ప్రభుత్వం పంటకు గ్యారంటీగా ఒక ధరను ప్రకటించినట్లయితే రైతుకు ఒక ధైర్యం ఉంటుంది. ఓహో, ఈ పంటను మనం పండించిన తర్వాత ఇదిగో మనకి క్వింటాకి ఇంతవరకు మొత్తం వచ్చే అవకాశం ఉంది అని ఒక అంచనాకు రైతు వస్తాడు. సో రైతుల్లో ధైర్యాన్ని నింపాలి అంటే మద్దతు ధరను నాట్లు వేసే సమయంలోనే ప్రకటించాలి అని చెప్పేసి ఫోర్డ్ ఫౌండేషన్ 1959లో చెప్పింది. సో ఏదైతే ధర ప్రభుత్వం ప్రకటించిందో అదే ధరకు ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి సేకరించాలి అని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది 1959లో ఫోర్డ్ ఫౌండేషన్. ఇక 1964లో ప్రొఫెసర్ జా నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ ప్రొఫెసర్ జా కమిటీ ఏం చెప్పింది అంటే శాశ్వత ప్రాతిపదికన ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఈ మద్దతు ధరలను ప్రకటించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వమే శాశ్వత ప్రాతిపదికను ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించినటువంటి మొట్టమొదటి కమిషన్ ప్రొఫెసర్ జా కమిటీ. అంతేకాకుండా ఇది చెప్పినటువంటి మరొక అంశం ఏంటి అంటే పట్టణ ప్రాంత వర్తకులు ఒక స్థాయికి మించి నిత్యావసర వస్తువులను నిల్వ చేయకుండా వారి యొక్క లైసెన్సులను, రేషనింగ్ సిస్టమ్ను ఇవన్నీ కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పింది. అంటే ఒక పరిమితికి మించి
పరిమితికి మించి నిత్యావసర వస్తువులను నిల్వ చేయకుండా ప్రభుత్వమే అడ్డుకోవాలి అని చెప్పేసి మరొక ప్రధాన సిఫార్సు చేసింది ఈ కమిటీ. మరొక ముఖ్యమైన సిఫార్సు ఏంటి అంటే చౌక ధరల దుకాణాలు ఏర్పాటు చేసి పేదలకు ఆహార ధాన్యాలను సరఫరా చేయాలి అని ఈ ప్రొఫెసర్ జా కమిటీ చెప్పడం జరిగింది. సో ఈ 3 ముఖ్యమైన అంశాలు, ఒకటి మద్దతు ధరలను ప్రకటించడం కోసం ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలి, నిత్యావసర వస్తువులను నిల్వ చేయకుండా ఒక స్థాయికి మించి నిల్వ చేయకుండా వ్యాపారులను అడ్డుకోవాలి, చౌక ధరల దుకాణాలను ఏర్పాటు చేసి పేదలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాలనే 3 ప్రధానమైన సిఫార్సులను ఈ ప్రొఫెసర్ జా కమిటీ చేయడం జరిగింది. సో 1965లో జా కమిటీ సిఫార్సుల మేరకే వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేయబడింది. వెరీ ఇంపార్టెంట్ బిట్, గతంలో గ్రూప్ 2లో అడగడం జరిగింది. ఏ కమిటీ సిఫార్సుల మేరకు 1965లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు అయింది, అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది అని గతంలో గ్రూప్ 2లో అడగడం జరిగింది. ప్రొఫెసర్ జా కమిటీ మరొకసారి ఎగ్జామ్లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది అని అడిగాడు గతంలో. 1965, వెరీ మోస్ట్ ఐఎంపీ పాయింట్. సో ఈ 1965లో ప్రొఫెసర్ జా కమిటీ సిఫార్సుల మేరకు వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. 1985లో ఈ కమిషన్ యొక్క పేరు మార్చబడింది. అది CACPగా మార్చబడింది, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, CACPగా 1985లో ఈ కమిషన్ యొక్క పేరు మార్చబడింది. వెరీ మోస్ట్ ఐఎంపీ పాయింట్. ఇది కూడా గతంలో గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్టే. వ్యవసాయ ధరల కమిషన్ యొక్క పేరును CACPగా అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్గా ఏ సంవత్సరంలో మార్చడం జరిగింది? 1985. వెరీ మోస్ట్ ఐఎంపీ. అయితే ఈ కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పటికీ కూడా ప్రస్తుతం మద్దతు ధరలను ప్రకటిస్తున్నటువంటి కమిషన్ ఏది అంటే భారతదేశంలో ఆ పని చేస్తున్నది CACP. CACPయే ప్రతి పంటకు కూడా మద్దతు ధరలను ప్రకటిస్తుంది, మద్దతు ధరలను సిఫార్సు చేస్తుంది. సో దీనికి ఏం చేస్తుంది CACP అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖల నుండి పంటల ఉత్పత్తి వ్యయాన్ని కమిషన్ సేకరిస్తుంది. ఫస్ట్ అంటే ఒక పంట వేసినప్పుడు ఆ పంట యొక్క వ్యయం ఎంత అవుతుంది, ఆ ఉత్పత్తి చేయడానికి వ్యయం ఎంత అవుతుంది అనేటువంటిది మొదటగా సేకరిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వరి పంటకు మనకి ఎకరాకు ఎంత అవుతుంది, సో పండినటువంటి ధాన్యం ఎంత ధాన్యం పండింది, సో ఆ ఒక క్వింటా ధాన్యం పండించడానికి రైతుకు ఎంత పెట్టుబడి అవుతుంది అనేది ముందుగా సేకరిస్తుంది. సేకరించిన తర్వాత సగటు ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయిస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పంట పండింది, సో మొత్తం రైతులందరూ ఆ పంట మీద ఎంత పెట్టుబడిగా పెట్టారు, సో దాని మీద సగటు తీసి సగటున క్వింటాకు ఎంత పండిందో, క్వింటాకు ఎంత ఖర్చు అయిందో ఈ CACP ముందుగా నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక బస్తా ధాన్యం పండించడానికి రైతుకు ఒక 900 అయింది, ఒక 1000 రూపాయలు అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు బస్తా ధాన్యం పండించడానికి అయ్యింది అని అనుకుందాం. అలాగే ఇతర రాష్ట్రాల యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. టోటల్గా అన్ని రాష్ట్రాలకి కలిపి దేశవ్యాప్తంగా మద్దతు ధరను ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ మనం ఓన్లీ ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక క్వింటాకి అనుకున్నప్పుడు దానికి ఒక 10% రైతుకు లాభాన్ని జోడించి, అంటే 1000లో 10% అంటే 100 రూపీస్, అంటే 1100. ఈ 1100ను మద్దతు ధరగా సిఫార్సు చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి CACP. సో అన్ని రాష్ట్రాల యొక్క అగ్రికల్చరల్ కమిషన్ నుంచి పంటల ఉత్పత్తికి అయినటువంటి వ్యయాలను సేకరించి వాటి సగటు ఉత్పత్తి ఆధారంగా ఒక వ్యయాన్ని నిర్ణయించేటువంటి అధికారం CACPకి ఉంది. సో ఈ విధంగా ఏదైతే మద్దతు ధరను CACP నిర్ణయిస్తుందో ఆ మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అప్పుడు కేంద్ర మంత్రిమండలి CACP నిర్ణయించినటువంటి ఈ మద్దతు ధరలను ఆమోదించి, కేంద్ర కేబినెట్ ఆమోదించి తద్వారా మద్దతు ధరలు ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది.
సో మద్దతు ధరలు ప్రకటించేటప్పుడు నిర్ణయించేటప్పుడు సిఏసిపి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా 12 అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అవి ఏంటి అంటే ఉత్పాదక వ్యయం ఎంత అయింది, ఉత్పాదక ధరలలో ఏమైనా మార్పులు ఉన్నాయా, అంటే ఉత్పత్తి చేసేటప్పుడు అయ్యేటువంటి ఖర్చుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఈ సంవత్సరాన్ని ఎరువుల రేట్లు పెరిగాయా, విత్తనాల రేట్లు పెరిగాయా, సో ఇలాంటి ధరల్లో మార్పులు, ఉత్పాదక ఉత్పత్తుల ధరల యొక్క సామ్యం ఏ విధంగా ఉంది, మార్కెట్లో ధరల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, గత సంవత్సర కాలంలో మార్కెట్లో ఆయా పంటలకు సంబంధించినటువంటి ధరల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, పంటకు మధ్య ధరల్లో సామ్యం ఏదైనా ఉందా, ఖరీఫ్లో ఒక రకంగా రబీలో ఒక రకంగా ఉంటుందా, ఆ రెండింటికి మధ్య ఏదైనా పోలిక ఉందా, అవసరాలు సరఫరాల పరిస్థితి, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత అవసరం అవుతుంది, డిమాండ్ ఎంత ఉంది మనకి, అదేవిధంగా మనకి ఎంత ఆ ప్రోడక్ట్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది, అదేవిధంగా పారిశ్రామిక ఉత్పత్తిపై ధరల ప్రభావం ఏమైనా ఉందా, జీవన వ్యయంపై ఏమైనా ప్రభావం ఉందా, ఈ ధరల పెరుగుదల వలన ఏమైనా జీవన వ్యయంపై పెరుగుదల ఉందా, అంతర్జాతీయ మార్కెట్లో ఎలాంటి ధరలు ఉన్నాయి ఈ పంటకు సంబంధించి, సో రైతు చేసినటువంటి వ్యయము పొందిన ధర మధ్య ఎలాంటి సామ్యం ఉంది. సో ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని సిఏసిపి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అనేటువంటిది నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయించిన ధరనే కేంద్ర వ్యవసాయ శాఖకు సమర్పిస్తే అంతిమంగా క్యాబినెట్ కమిటీ ఈ మద్దతు ధరను ప్రకటించడం అనేది, క్యాబినెట్ తీర్మానం అనేటువంటి చేసి ఈ మద్దతు ధరను ప్రకటించడం జరుగుతుంది. సో ఎప్పుడు సాధారణంగా ఈ ఎంఎస్పిని ప్రకటిస్తుంది అంటే పంట మార్కెట్కు వచ్చే సమయంలో చేస్తుంది. ఫోర్డ్ ఫౌండేషన్ ఏం చెప్పింది, నాట్లు వేసే సమయంలోనే మార్కెట్ మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అని చెప్పేసి, ప్రకటించాలి అని చెప్పేసి ఫోర్డ్ ఫౌండేషన్ మనకి అప్పుడు సిఫార్సు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది ఈ మద్దతు ధరని అంటే పంట మార్కెట్కి వచ్చే సమయంలో ఈ మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటి ప్రకటిస్తుంది. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటో. ఒక రైతు వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం ప్రభుత్వం గ్యారంటీగా లభించే ధరనే మద్దతు ధర అంటారు. అంటే ఒక రైతు ఒక పంట వేస్తున్నప్పుడు, ఒక గోధుమలు అనే పంట వేస్తున్నప్పుడు ఆ గోధుమ రైతుకు క్వింటాకు ఇంత ధర చెల్లిస్తాము అని ప్రభుత్వము ఒక గ్యారంటీగా చెప్పేటువంటి ధరే మద్దతు ధర. సో ఎప్పుడైతే ఈ మద్దతు ధర ఉంటుందో, ఏంటి మద్దతు ధర వల్ల రైతుకు ఉపయోగం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైతు ఖర్చు 1000 రూపాయలు అయింది, మద్దతు మనం ఒక ధాన్యాన్ని పండించడానికి ఒక క్వింటాకి 1000 రూపాయలు అయింది. సో సిఏసిపి మద్దతు ధరగా 1100 డిసైడ్ చేసింది. అంటే ఒక 10% లాభాన్ని వేసి 1100గా డిసైడ్ చేసింది. సో కేంద్ర ప్రభుత్వం 1100 మద్దతు ధర ప్రకటిస్తుంది. మద్దతు ధర అనేది యాక్చువల్గా చెప్పాలి అంటే రైతుకు వచ్చేటువంటి, రైతుకు ఖచ్చితంగా అంటే పూర్తిగా రావాల్సినటువంటి ధర ఏం కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మార్కెట్లో ధరలు మద్దతు ధరల కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మద్దతు ధర 1100 ప్రకటించినప్పటికీ కూడా మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ ఆధారంగా మార్కెట్లో 1200, 1300, 1500కి కూడా కొనవచ్చు. మార్కెట్లో అక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఆధారంగా అలాంటప్పుడు మార్కెట్లో రైతులు అమ్ముకోవచ్చు. మద్దతు ధర కన్నా సాధారణంగానే ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడు మార్కెట్ ధర. సో అలాంటి సందర్భాల్లో రైతులు మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతున్నటువంటి సమయంలో సడన్గా ఉత్పత్తి పెరిగిపోయి డిమాండ్ లేనప్పుడు ఏమవుతుంది అంటే పంటల ధరలు ఒక్కసారిగా పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరి మార్కెట్లో ధర 800 అయిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే 800 రూపీస్ పెర్ క్వింటా అయిపోయిందో రైతు చచ్చినట్టుగా 800కే అమ్ముకోవాలి అని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, రైతు నష్టపోతారు. ఎందుకంటే ఆల్రెడీ 1000 రూపాయలు అయింది ఖర్చు, ఆ క్వింటా పండించడానికి 1000 రూపాయలు అయింది. కానీ మార్కెట్లో 800 ఉంది. సో 800కి అమ్ముకుంటే రైతు ఎంత ఆరుగాలం కష్టపడి పంట పండించినప్పుడు బస్తాకి 200 రూపాయలు లాస్ వస్తుంది. సో దీన్ని నివారించడం కోసం ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. అంటే 1100 ఎప్పుడైతే మద్దతు ధర ప్రకటించిందో మార్కెట్లో ఆ ధర కనుక లేకపోయినట్లయితే ప్రభుత్వమే ఆ ధరకు కొనుగోలు చేస్తుంది.
ఇది గమనించాల్సినటువంటి విషయం. మద్దతు ధరలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ మనకి ఇదే. అంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కన్నా మార్కెట్ ధర తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే నేరుగా మద్దతు ధరకు మద్దతు ధర 1100 ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మార్కెట్లో ధర 800 అయిపోయింది. సో ఈ సమయంలో రైతు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? ప్రభుత్వం దగ్గరికి వెళితే ప్రభుత్వం 1100 కొంటుంది. మార్కెట్ ధర కన్నా ఎక్కువ పెట్టి కొంటుంది అప్పుడు 1100. అంటే ఇక్కడ రైతుకు ఒక గ్యారంటీ అనేటువంటిది వస్తుందన్నమాట. ఓహో, అంటే ప్రభుత్వం 1100 మద్దతు ధర ప్రకటించిందంటే ఖచ్చితంగా 1100 ధర ఉంటుంది, అంతకన్నా తక్కువ ఉండదు, అంతకన్నా ఎక్కువే ఉంటుంది మార్కెట్ ధర అని రైతుకు ఒక భరోసా అనేటువంటిది కలుగుతుంది. సో మరి ప్రభుత్వం లాసుకుని ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు ఏవైతే ప్రభుత్వ మార్కెట్లు ఉంటాయో ఆ వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఈ వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి వాటిని నిల్వ చేసి వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాటిని సరఫరా చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల మనకి 2 రకాల లాభం ఉంది ప్రభుత్వానికి. ఒకటి, రైతులకు వ్యవసాయోత్పత్తులను ప్రోత్సహించడానికి ముందే మద్దతు ధరలు ప్రకటించడం వలన రైతులకు ఒక రకంగా ఉపయోగం ఉంటుంది. రెండవది, ఈ సేకరించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందివ్వడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో అందువలన ముఖ్యంగా దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే, ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడంలో ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే, ఒకటి, రైతులను ప్రోత్సహించడము. రెండవది, ఇక్కడ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ధాన్యాన్ని సేకరించడము లేదా వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం, ఈ 2 కూడా దీనిలో ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం సిఏసిపి పరిధిలో 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తుంది. సంవత్సరానికి 2 సార్లు ఈ మద్దతు ధరలను ప్రకటించడం అనేటువంటిది మనకి సిఏసిపి చేస్తుంది. సో సిఏసిపి పరిధిలో ఏవైతే పంటలు ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరను ప్రకటించకూడదు. మద్దతు ధరను ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం. 24 పంటలకు కూడా వరి కానీ, గోధుమ కానీ, జొన్న, కందులు, పెసలు, మనకి పత్తి, ఇవన్నీ కూడా మద్దతు ధరలు ఎవరు ప్రకటిస్తారంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క సిఏసిపి పరిధిలో ఉన్న 24 పంటలకు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధరలు ప్రకటించాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకూడదు. కావాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి అదనంగా బోనస్ను ప్రకటించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం 1100 వరి మద్దతు ధరను ప్రకటించింది అనుకోండి, దానికి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ₹100 బోనస్గా జోడించి 1200గా మనకి ఇక్కడ మద్దతు ధరను చెప్పుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్గా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించదు. సిఏసిపి పరిధిలో లేని పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి దీన్ని మద్దతు ధర అంటే ఇది. సాధారణంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతుకు అవుతున్నటువంటి ఉత్పత్తి వ్యయంకి ఒక 10% లాభాన్ని అంచనా వేసి మద్దతు ధరలను నిర్ణయించేటువంటి విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కానీ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏమని సిఫార్సు చేసింది అంటే, రైతుకు మద్దతు ధర ప్రకటించేటప్పుడు తనకు అయినటువంటి ఉత్పత్తి వ్యయానికి దాదాపు 50% లాభాన్ని దానికి కలిపి అప్పుడు మద్దతు ధరలను ప్రకటించాలి అని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చెప్పింది. అంటే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చెప్పిన లెక్కల ప్రకారం ఒక ₹1000 క్వింటాకు ధర ఉంటే ఒక 50% లాభం వేసిన దానికి అంటే ఇంకో 500 లాభం వేసి 1500గా మద్దతు ధర ప్రకటించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎంత ప్రకటిస్తుంది? రైతుకు అయినటువంటి ఉత్పత్తి వ్యయానికి 10% జోడిస్తుంది. కానీ ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన సిఫార్సు ఏంటి? రైతుకు అయినటువంటి ఉత్పత్తి వ్యయానికి 50% లాభంగా జోడించినప్పుడు మాత్రమే రైతుకు లాభం జరుగుతుంది అని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ దాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించలేదు. 2016లో అరవింద్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద ఒక కమిటీని నియమించడం జరిగింది. అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ పప్పు ధాన్యాల యొక్క కనీస మద్దతు ధర పైన కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. ప్రతి క్వింటాలకు ₹425 బోనస్ ఇవ్వాలని,
మినిమం క్వింటా ధర 5,000 రూపాయలు ఉండాలి అని చెప్పేసి అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ కూడా సిఫార్సు చేయడం జరిగింది. 2018 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ రైతు పెట్టుబడి వ్యయానికి 50% లాభంతో మద్దతు ధరలు ప్రకటిస్తామని 2018 కేంద్ర బడ్జెట్లో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎంఎస్ స్వామినాథన్ సూచించినటువంటి విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు. సో ఇది మద్దతు ధరకు సంబంధించినటువంటి అంశం. అయితే ఎక్కువ మంది ఇప్పుడు ప్రజెంట్ పార్టీలన్నీ కూడా రైతుకు మద్దతు ధర ఈ వ్యవసాయ చట్టాల వల్ల లభించదు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దానికి సమాధానం ఏం చెప్తుంది అంటే అసలు వ్యవసాయ చట్టాలకు మద్దతు ధరకు సంబంధం లేదు, మద్దతు ధర విధానం ఎప్పటిలాగానే కొనసాగుతుంది. ఈ నూతన వ్యవసాయ చట్టాలు రావడం వలన మద్దతు ధర అనేది రద్దయ్యేటువంటి అవకాశమే లేదు అని పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ వ్యవసాయ చట్టాలు వేరు, మద్దతు ధర వేరు, దానికి దీనికి లింక్ లేదు. మద్దతు ధర అనేటువంటిది ఎప్పటిలాగానే కొనసాగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది. కానీ ప్రతిపక్షాలు చట్ట ప్రకారం చట్టంలోనే మద్దతు ధరల విధానం అనేటువంటిది కొనసాగుతుంది అని చట్టంలో పెట్టమని ప్రతిపక్షాలు కూడా దీనికి గట్టిగా పట్టుబడుతూ ఉన్నాయి. సో ఇది మద్దతు ధరకు సంబంధించిన